పాకిస్తాన్ను నమ్ముకుంటే చైనాను ఎదుర్కోలేరని అమెరికాకు అర్థమైందా? అందుకే ట్రంప్ ఇండియా జపం చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు హాట్ టాపిక్గా మారాయి. చైనా పర్యటన ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో అమెరికా మళ్ళీ భారత్ వైపు చూస్తోందన్న చర్చ ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో జరుగుతోంది. చైనా టూర్ ముగించుకొని వెళ్తున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. Work because we had a little month-long ceasefire, I guess you'd call it, but we have a blockade that's so effective. That's why we did the ceasefire. We really did the ceasefire at the request of other nations. I wouldn't have really been in favor of it, but we did it as a favor to Pakistan, with terrific people, the Field Marshal and the Prime Minister. A little cleanup work because we had. భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఆపరేషన్ సింధూర్ సమయంలో తాను మొదట కాల్పుల విరమణకు ఒప్పుకోలేదని ట్రంప్ చెప్పారు. అయితే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ప్రధాని షాబాజ్ షరీఫ్ కోరడంతోనే సీజ్ ఫైర్ జరిగిందని తెలిపారు. అంతేకాదు తాను జోక్యం చేసుకోకపోతే పాకిస్తాన్ పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. Ceasefire, I guess you'd call it, but we have a blockade that's so effective. That's why we did the ceasefire. We really did the ceasefire at the request of other nations. చైనా పర్యటనలో అమెరికాకు పెద్దగా ప్రయోజనం దక్కలేదు. ఎన్విడియా చిప్ల కొనుగోలు విషయంలో చైనా నిరాకరించగా తైవాన్ అంశంలో కూడా అమెరికా మాటను పట్టించుకోలేదు. ఈ పరిస్థితుల్లో చైనాను ఎదుర్కోవాలంటే భారత్ వంటి బలమైన మిత్రదేశం అవసరమని అమెరికా భావిస్తోంది. ట్రంప్ చైనాలో ఉన్న సమయంలోనే చైనాకు చెందిన ఒక నౌక ఇరాన్లో ఆయుధాలను అన్లోడ్ చేస్తూ పట్టుబడింది. దీనితో ట్రంప్ ఆసియా ఖండంలో మరోసారి భారతదేశం యొక్క అవసరం ఎంత ఉందో అర్థమైంది. పాకిస్తాన్ను నమ్ముకొని చైనాను ఎదుర్కోవడం సాధ్యం కాదని, దీనికి భారతదేశం లాంటి బలమైన దేశం, మోదీ లాంటి బలమైన భాగస్వామి అవసరమని అమెరికాకు స్పష్టమైంది. ఈ నేపథ్యంలోనే మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికాలో ఆదానిపై ఉన్న కేసులు అక్కడి ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరిణామాలన్నీ ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి.